నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. మరి ఈ పాదయాత్ర 2027 చివరిలో కానీ 2028లో కానీ ఉంటుందని కూడా ఆయన ఒక స్పష్టత ఇచ్చారు. కానీ ఏడాదిన్నర సమయం ఉన్న తరుణంలోనే ఇప్పుడు ఆ పాదయాత్రకు సంబంధించి ఆర్థికంగా వైసీపీ పార్టీ సంక్షోభం ఎదుర్కోకూడదని చెప్పి ఆర్థికంగా పునాదులు నిర్మించుకున్నట్టు, దానికోసం ఏకంగా కొన్ని కమిటీలే నిర్వహిస్తున్నట్లు కూడా కొంత అంతర్గత సమాచారం. అసలు ఈ పాదయాత్ర ఏంటి, ఏడాదిన్నర తర్వాత చేసేటువంటి పాదయాత్రకి ఇప్పటి నుంచే ఇటువంటి కమిటీలు ఏంటి, ఇటువంటివన్నీ కూడా విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే మా శ్రావణి, మన వీక్షకులకు కూడా. సార్, ఒక రాష్ట్రంలో ఏదన్నా రాజకీయ పార్టీ తరపు నుంచి ఏదైనా అధినేత కానివ్వండి, ఆ పార్టీలో సీనియర్ నాయకులు, యువ నాయకులు కానివ్వండి, పాదయాత్ర చేస్తే అది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ఆ పార్టీకి అంటారు. సో ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తామని ప్రకటించినప్పటికీ ఇటుపక్క చూసుకున్నట్లయితే కూటమి నేతలు అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మరో 15 ఏళ్ళు కూటమి అధికారంలోకి రావాలి అన్నట్టుగా వాళ్ళు ఉక్కు సంకల్పం కట్టుకుని ఉన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే పార్టీకి సంబంధించి ఆర్థిక పరంగా ఎటువంటి లోట్లు ఉండకూడదు, పాదయాత్రకు సంబంధించి వైసీపీ ఒక ప్రీ ప్లాన్డ్గా కొన్ని కమిటీలు పెట్టుకుని మరి అంటే ఏడాదిన్నర తర్వాత జరిగే పాదయాత్రకి ఇప్పుడే ప్రణాళికలు రచిస్తుందని తెలుస్తుంది. ఆ పార్టీ నుంచి అంతర్గత సమాచారం కూడా కొంత బయటపడుతుంది. ఏంటి ఈ కమిటీలు పెట్టుకోవడం, అది కూడా ఆర్థిక నిర్వహణకు ఒకటి, ప్రచార కమిటీకి ఒకటి, ఈ విధంగా కొన్ని డిపార్ట్మెంట్స్ లాగా కమిటీలు నిర్వహించడం ఎలా చూడాలంటారు? ఊళ్ళల్లో ఒక సామెత ఉందమ్మా, కాళ్ళు గడప దాటలేదు, మాటలు కోటలు దాటుతున్నాయి అన్నట్టుగా. అసలు ఎప్పుడో నిర్వహించేదానికి నిర్వహిస్తాడో లేదో తెలియని దానికి ఇంత ఆర్భాటం హంగామా చేయటం అంటే ఇది ప్రజల్లో ఇంకా ఏదో తమ ఉనికి ఉంది అని అనిపించుకోవటానికి, అది ఖర్చు లేకుండా ఈ ఆర్భాటాలే తప్ప నిజానికి ప్రజల్లో గనక జగన్మోహన్ రెడ్డి పట్ల గనక సదభిప్రాయం ఉండి ఆయన గనక 2014 నుంచి 2019 నుంచి 24 వరకు కనుక సక్రమమైన పరిపాలన చేసి ఉంటే, సక్రమం కాకపోయినా కనీసం ప్రజల్ని బాధించకుండా ఉంటే కూడా ఆయనకి 164 స్థానాల్లో ఓటమి ఎదురయ్యేది కాదు. 164 మంది సభ్యులు ఎంత ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అయ్యారు అంటే, దాదాపుగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే స్థాయిలో పోటీ చేయగలిగిన, ఎంపీ స్థాయిలో పోటీ చేయగలిగిన అందరికీ కూడా నిరుత్సాహం ఏర్పడింది. తర్వాత ఆయన ఒక ధైర్యం ఏమిచ్చాడంటే, నా పరిపాలన ఎంతో బాగా సాగింది, 175కి 175 గెలుస్తాం, వైనాట్ కుప్పం అని కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఓడిస్తానని బీరాలు పలికాడు, ఉత్తర కుమార్ ప్రగల్భాలలాగా. దాంతో అందరూ కూడా తమ శక్తి మించి కూడా డబ్బులు ఖర్చు పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఏదన్నా డబ్బు ఉంది అంటే ఈ లిక్కర్ రూపంలో అసలైన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి చేరిన దగ్గరే ఉంది, అంతకుముందు సంపాదించింది కూడా. కాబట్టి ఆ లిక్కర్లో కూడా ఆయన కోటరీలో వాళ్ళు ఎక్కువ సంపాదించారు, కానీ ఎమ్మెల్యేలకే పెద్దగా ముట్టల. డైరెక్ట్గా తాడేపల్లి ప్యాలెస్కి అందిని, వాళ్ళు పెట్టుకున్న గోడాముడికి అందిని, అక్కడి నుంచి వాళ్ళు ఎన్నికలకి ఖర్చులు పెట్టారు, సిద్ధం లాంటి అనవసరపు సభలకు కూడా పెట్టారు. ఇప్పుడు అట్లాంటి ఖర్చే ఇప్పుడు ప్రతిసారి పాదయాత్ర సక్సెస్ అవ్వదమ్మా. ఒక్కసారి ఎవరైనా మోసపోతారు. అప్పుడు ఎందుకు సక్సెస్ అయిందని పాదయాత్ర కాదు, ఆయన ఇచ్చినటువంటి హామీలు అట్లా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికన్నా నేను ఇంకా 100 రెట్లు ఎక్కువ పెడతాను, అమరావతిని ఢిల్లీ స్థాయిలో రాజధానిగా కడతాను. ఇక చంద్రబాబు నాయుడు గారి పథకాలు కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన లాగా ఉండదు, మనం వస్తే మద్యం సంపూర్ణ నిషేధం పెట్టేస్తాను, ఉద్యోగులకి స్వర్గమే చూపిస్తాను, ఇలాంటివన్నీ కూడా నేను అమలు చేస్తాను అని చెప్పి ఆయన ఒకటే పథకం ఏంటంటే, ఒక్కసారి కనుక నేను ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైం ఆయన అధికారంలోకి రావటం. గతంలో వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించాడు, ఇక ఈసారి అట్లాంటి తెరసాటు లేదు. ఇక నేనే ముఖ్యమంత్రి, నేనే మంత్రి, నేనే రాజు, ఈ విధంగా సంపాదించాలనే దాని మీద ఆయన అమలు కాని హామీలు కూడా ఇచ్చి వచ్చాడు. పాదయాత్రతోనే ఎవరు కూడా ఇప్పుడు 100 పాదయాత్రలు చేసిన జగన్మోహన్ రెడ్డి కదా ఆ వ్యక్తి. కిందసారి 2019 నుంచి 24 వరకు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి అన్నా ఇంకెవరన్నా పాదయాత్ర చేస్తారా? ఆయనే కదా. అదే వ్యక్తి మీద ప్రజలకు ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది కదా. దానికి తోడు ఇంకోటి ఏంటంటే, ఆయన ఇంట్లోనే సొంత చెల్లికి తల్లికి చేసిన అన్యాయం కానీ, అలాగే సొంత బాబాయ్ హత్యని రాజకీయంగా ఉపయోగించుకుని అధికారంలోకి రావటం కానీ, వచ్చిన తర్వాత ఆ హత్యని బయటికి రానివ్వకుండా చేసి చెల్లెలు సునీతను పెట్టిన వేదన కానీ,
తర్వాత ఆయన కొన్ని 7,000 వాయిదాలకు కూడా హాజరు కాకుండా, మరి భారతదేశంలో అట్లాంటి మినహాయింపు ఎవరికి కూడా దొరకలేదు. చట్టాలు అందరికీ ఒకటే అంటారు కదా, ఉన్నాడికి లేనాడికి, నాయకుడికి సామాన్యుడికి. మరి ఆయన ఆ రకంగా వ్యవహరించాడంటే, తర్వాత అరెస్టు కానీ ఏది ఆయన జరగకుండా ముందస్తు బెయిల్ మీదే కొనసాగి ముఖ్యమంత్రి పదవి కూడా పూర్తి స్థాయిలో చేశాడు కదా. రెండోది, ఆయన ఏదన్నా ఒక వర్గం ప్రజల పట్ల ఒక సానుకూలతగా ప్రవర్తించాడు అంటే అసలు ఒక వర్గం పట్ల కాదు కదా, ఆయన సొంత పార్టీకి ప్రయోజనం కన్నా కూడా వ్యక్తిగతంగా తను ఆర్థిక పరిపుష్టికే ప్రయత్నం చేసుకున్నాడు. అట్లాగే ఆయన కోటరీలో ఉన్న వ్యక్తులకి దాదాపు సగటున 350 కోట్లు ముట్టినట్టు మొన్న ఈ లిక్కర్ స్కామ్లో అర్థమైంది, ఈడీ స్వాధీనం చేసుకున్న ఆస్తులను బట్టి సగటున. అయితే సార్, ఇప్పుడు లిక్కర్ స్కామ్ కానివ్వండి, మీరు అన్నట్టు క్విడ్ ప్రోకో కేసులు కానివ్వండి, ఆయనమ్మో చాలా ఆదాయం వెనకేసుకున్నారు అని చెప్పి మీరు అంటున్నారు. కానీ ఇక్కడ ఈ పాదయాత్రకు సంబంధించి ఆర్థికంగా మళ్ళీ సపోర్ట్ కోరుతున్నారు. దానికోసం ఎవరు కూడా ముందుకు రావట్లేదు, కూటమి బలాన్ని చూసి అని చెప్పి చెప్తున్నారు. ఎలా దీన్ని బేరీజ్ వేసుకోవాలి? అదే కదమ్మా చెప్పేది. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా సంపాదించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు, కానీ రేపు భవిష్యత్తులో పార్టీకి అవసరాలు ఉంటాయి, పార్టీ తరపున మనం ఖర్చు పెట్టాలని పార్టీ తరపున ఏమి నిధులు ఉంచలేదు. ఆయన వ్యక్తిగత కోశాగారానికి మళ్ళించుకున్నాడు, పెట్టుబడులను రకరకాల రూపాల్లో పంపించేశాడు తప్ప పార్టీకి లేకపోతే రేపు పోటీ చేసే అభ్యర్థుల గురించి లేదు. ఇంకోటి ఏంటంటే, ఆయన ఒక్కసారి ఆయన లోపలికి వెళ్ళిన డబ్బులు ఇక బయటికి రావు. సొంత కుటుంబంలో షర్మిలకి సగభాగం ఉందని మొదటి నుంచి చెబుతున్నా, దాని మీద మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకున్న MOU అంటే పరస్పర ఆమోద పత్రం రాసుకున్నా కూడా ఇది ఏం చల్లవు, ఇది నా స్వార్జితం అని కూడా ఆయన ప్రకటించాడు. అసలు ఎవరన్నా అంతర్గతంగా ఈ ఆస్తి పంపకాల విషయంలో బహిరంగ లేఖలు రాసుకునే మీ ఉద్దేశం సొంత చెల్లికే నిధులు ఇవ్వట్లేదు, ఇంకా పార్టీకి ఏం ఖర్చు పెట్టారు? అదే చెప్పబోతున్నా, ఇవ్వడు. పార్టీ వాళ్ళకి అందరికీ వాళ్ళని ఎమ్మెల్యేలు చేయడానికి ఈయన నిధులు ఎందుకు ఖర్చు పెడతాడు? పెట్టుకుంటే మీరు పెట్టుకోండి, లేకపోతే లేదు. ఒకవేళ ఇంకోటి ఏంటంటే, ఆయనకి బాగా స్పష్టంగా అర్థమైంది ఇంకోటి ఏంటంటే, ఒకవేళ కనుక వాళ్ళు పెట్టుకోకపోతే కూడా నేను పెట్టను, నాకు పదవు అసలు అధికారం రాకపోయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు షర్మిల విషయం ఉంది, షర్మిల విషయంలో కుటుంబ ప్రతిష్ట ఎంత మంట కలిసిపోయినా, ప్రజల్లో నా మీద ఎంత వ్యతిరేకత వచ్చినా, నన్ను ఎన్నుకోకపోయినా ఇదే కారణంగా, అంటే కుటుంబంలోనే నేను న్యాయం చేయలేని ప్రజలకి ఏం చేస్తాడని వాళ్ళకాళ్ళు అన్వయించుకుని అర్థం చేసుకుని నాకు ఓటైపోయినా పర్వాలా, ఎందుకంటే నా చేతికి చిక్కిన డబ్బుల్ని బయటికి వెళ్ళిపోతే అది బుట్టలో ఉన్న చేపలు, ఈ చెరువులో ఉన్న చేపలు, అవి దొరుకుతాయో లేదో తెలియదు. కాబట్టి నేను డబ్బులు ఖర్చు పెట్టి అధికారంలోకి రావటం కోసం నా సొంత ఆస్తి అయితే ఖర్చు పెట్టను, నా సొంత నిధుల నుంచి పెట్టను. ఎవరైతే ఎమ్మెల్యే పదవి ఆశించి వస్తారో వాళ్ళు పెట్టుకుంటారు, ఎంపీ పదవి ఆశించి వస్తే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఆయన చేసే పాదయాత్రకి సంబంధిత నియోజకవర్గానికి ఆయన వెళ్తున్నారు, సంబంధిత పార్లమెంట్ నియోజకవర్గానికి వాళ్ళు వెళ్తున్నారంటే అక్కడ పోటీ చేసే వాళ్ళు ఖర్చు పెట్టాలంటారా? అది ఇప్పుడు ఆయన ఉద్దేశం అదే. ఈ కమిటీలు వేసే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నుంచే మీరు అట్లాంటి శక్తి కలిగిన వాళ్ళని ఎంపిక చేసి పెట్టండి, వాళ్ళని మనం అభ్యర్థులుగా ప్రకటిస్తామని చెబుతాము. కాబట్టి ఈయన వెహికల్స్తో పెట్రోల్తో సహా ఆడిపోయేసుకునేటట్టుగా కోరుకుంటున్నాడు. కానీ వాళ్ళకు ఒక అనుభవం చిక్కింది. 2024లో పోటీ చేసి ఆస్తులు అమ్ముకుని అన్ని రకాలుగా దెబ్బతిని ఉన్నారు. అసలు ఇంకోటి ఏంటంటే, ఇవాళ కూటమి ప్రభుత్వం మీద ప్రజలకి మంచి అభిప్రాయం ఉంది. తర్వాత ఆ మార్పు చూశారు. అమరావతి అభివృద్ధి చెందుతుంది, పోలవరం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ ఇళ్ల పక్కన రోడ్లు, వాళ్ళ కాలనీలో రోడ్లు, మంచినీళ్ళకి కానీ ప్రతిదీ. తర్వాత వాళ్ళ బిడ్డలకు ఉద్యోగ వసతులు ఏర్పడుతున్నాయి. దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రైవేట్ పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోకి 20 నెలల్లో వచ్చినాయి. తర్వాత ఇంకా ఉన్న టైంలో కూడా అంతే స్థాయిలో వస్తాయి. ఇంకోటి ఏంటంటే, అసలు పరపతి అనేది ఆంధ్రప్రదేశ్ పరపతి 1924 మధ్యలో దెబ్బతింది. ఈ ప్రభుత్వం అనేక పెద్ద పెద్ద పరిశ్రమలను వేధించింది. అందువల్ల రావటానికి వాళ్ళు కొంచెం ఇప్పటికి కూడా భయపడుతున్నారు. మొన్న మధ్య వాళ్ళ పార్టీ ఎంపీ గురుమూర్తి ప్రభుత్వ సంస్థలకి, ప్రైవేట్ సంస్థలకి చౌకగా భూములు ఇస్తున్నారు, వాటిని ఆపడానికి హైకోర్టుకి వెళ్తే గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఏమైనా పెద్ద పెద్ద పరిశ్రమలు మన రాష్ట్రానికి రావాలంటే ఏదో ఒక రకమైన మినహాయింపులు, ప్రోత్సాహకాలు ఇస్తే తప్ప రావు, అవి వస్తే తప్ప మన పిల్లలకి ఉద్యోగాలు, మన రాష్ట్రంలో ప్రగతి జరగదని కూడా చెప్పింది. ఇండైరెక్ట్గా ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేసింది. ఇలాంటి వాటిల్లో మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇటువంటి
ప్రగతి నిరోధకులు అనేక రూపాల్లో ప్రగతిని దెబ్బ కొడుతున్నారు. మీరు ఎవరైతే ప్రగతి ముందుకు వెళ్తారో వాళ్ళ మాట వినండి, కానీ వీళ్ళు వచ్చి చెప్పే ఈ తప్పుడు సమాచారాన్ని వింటే మన అందరికీ నష్టం జరుగుతుంది అనే ఒక పరోక్షమైన సందేశం కూడా దాంట్లో ఇమిడి ఉంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తను ఎప్పుడో పెట్టబోయే దానికి ఇప్పుడు నుంచి కూడా ఆర్థికంగా గట్టిగా ఉన్న వ్యక్తులు వాళ్ళ పార్టీ కాకపోయినా సరే ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తే చాలు రానివ్వండి, వాళ్ళ మీద ఇదంతా తోసేసి తను పైసా ఖర్చు లేకుండా ఏదైనా ముఖ్యమంత్రి అవటానికి అవకాశం ఉందేమో ఒక ఛాన్స్. ఇప్పుడు కొండకి ఎంట్రీ కట్టారంటారు చూసారా, పోతే ఏం లేదు, వస్తే కొండ వస్తుంది. ఇది కూడా అలాంటి ప్రయత్నమే, అంటే విఫల ప్రయత్నమే అవుతుంది. కానీ అతను అట్లా అనుకోడు కదా, మనకు కూడా పోయేది ఏం లేదు, డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. తర్వాత ఈ పాదయాత్రకు సంబంధించింది కూడా ఏ నియోజకవర్గాల్లో పాదయాత్ర వెళ్తున్నప్పుడు ఆ ఫైనాన్సెస్ అంతా వాళ్ళ మీద వేస్తారు. ఈ రకంగా తను రూపాయి ఖర్చు కాకుండా అయితే ముఖ్యమంత్రి అవుతాడు, అవ్వకపోతే పోయేదే ఉంది. అసలు పాదయాత్ర చేస్తాడో లేదో కూడా చెప్పలేము, ఎందుకంటే తనకున్న అవగాహన తనకుంది. ఇక ఈ అనవసరంగా నేను ఇంత శ్రమపడి చేసే కన్నా ఇక ప్యాలెస్లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ప్యాలెస్లో విశ్రాంతి తీసుకుంటే అయిపోద్ది, ఎందుకు అనవసరపు రిస్క్. అంటే అలివి కానిసాట అధికుడిని అనకూడదు కదా. ఇప్పుడు కూటమి పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది, ప్రగతి జరుగుతుంది, తను చేసింది ఏంటో తనకు తెలుసు. కాబట్టి తను వ్యక్తిగతంగా ప్రజల్లో అతని మీద ఏం అభిప్రాయం ఉందో తల్లే చెబుతుంది. అసలు ఏ తల్లి అయినా ఎంత దుర్మార్గుడైన కుమారుడి గురించి అయినా కూడా చెడ్డమాట చెప్పదు. కానీ చెప్పక తప్పని పరిస్థితిలో విజయం గారు కూడా ఉండ విషయం ప్రజల ముందు పెట్టింది. ఎందుకంటే ఆమె కూడా చెప్పుకోవటానికి కొడుకే చెప్పుకోవాలి, కొడుకే విన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలే నా బిడ్డలు అనుకుంది. అంత దాంతోనైనా కొంత స్వాంతన మనశ్శాంతి కలుగుతుందని. ఎంత కాలం అని ఆమె ఆ అగ్నిగుండాన్ని కడుపులో దాచుకోగలుగుతుంది? అటువంటి వ్యక్తి రేపు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తే ప్రతి వ్యక్తి నెత్తి మీద ఒక అగ్ని కుంపటే, నిప్పుల కుంపటే పెట్టుకోవాలి. ఎవరన్నా నిప్పుల కుంపటే నెత్తికెత్తుకుంటారా? కాబట్టి ఇక అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు.